అర్జెంట్ ఓపెనింగ్స్ అని, ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ అని, రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాము అని ఈ పదాలు విని చాలా రోజులు అయిపోయింది. ఈ హెచ్ఆర్ఈ ప్లాట్ఫామ్లో చాలా సంవత్సరాలు ఉండి ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ లెవెల్ ఇంటర్వ్యూలు చాలా చేశాం. కానీ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అర్జెంట్ ఓపెనింగ్స్, మంచి మార్కెటింగ్ నిపుణులు కావాలను అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వాలి అని చెప్పి అనిపించింది సీరియస్లీ. సరే, అర్జెంట్ ఓపెనింగ్స్ అంటున్నాం, లక్షల్లో జీతభత్యాలు అంటున్నాం. అసలు జాబ్ ఏంటి అన్నదే కదా మీ ప్రశ్న. జాబ్ ఏంటి అనే దానికంటే కూడా అసలు ఏం కావాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సో దాన్ని బట్టి ఆ రిక్వైర్మెంట్స్ మీకు ఈజీగానే అర్థమవుతాయి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని. సరే, మరీ వెనక్కి ఎందుకు, ఈరోజు నిన్న మొన్న వరుసగా కొన్ని ప్రధాన పత్రికల్లో, టీవీ ఛానళ్లలో అండ్ ముఖ్యమంత్రి గారి ట్విట్టర్ హ్యాండిల్స్లో, మరికొందరు ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిల్స్లో ఈ 3 రోజుల నుంచి జరుగుతున్నవి గమనిస్తే, ఒక మార్కెటింగ్ నిపుణుడిగా మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఆ స్కిల్స్ని బట్టి ఎంత జీతభత్యాలు వస్తాయి అన్నది కూడా మీరు ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఒక గూగుల్ ఎపిసోడ్ను తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వచ్చేస్తుంది, విశాఖ దశ తిరగబోతూ ఉంది, గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావడానికి సన్నద్ధమైపోయింది, ఆంధ్రప్రదేశ్ యువత కళలు మారబోతూ ఉన్నాయి అని వరుసగా మనం కథనాలు చూస్తూ ఉన్నాం, టీవీ ఛానళ్ళు మోగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వస్తూ ఉందా? దేనికోసం వస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్లో యువతకి ఏమో శిక్షణ ఇవ్వడం కోసం వాళ్ళు వస్తూ ఉన్నారట. యువతకు శిక్షణ ఇవ్వడం అంటే అమీర్పేటలో ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా. బట్ గూగుల్ అనేది పెద్దది కాబట్టి అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఆ సర్కిల్లో దాన్ని కూర్చోబెట్టలేము. సేమ్ అటువంటిదే, ఆడ యువతకు ట్రైనింగ్ ఇస్తారు, వీళ్ళు యువతకు ట్రైనింగ్ ఇస్తారు. అమీర్పేటలో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ మీకు జీతాలు ఇస్తారా? మీరు వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్కి డబ్బులు కడతారా? మీరే వెళ్ళి డబ్బులు కడతారు. సేమ్ ఇక్కడ కూడా మీరే అంటే ఇక్కడ ప్రభుత్వం గూగుల్కి డబ్బు కడుతుంది, కట్టి మా విద్యార్థులకు ట్రైనింగ్ ఏదో శిక్షణ తరగతులు అంటారు. బట్ ఇక్కడ మళ్ళీ విద్యార్థుల నుంచి ఏమైనా కలెక్ట్ చేస్తారా ఏంటి అనేది ఈ విషయం అంతా తెలియాలి. బట్ గూగుల్ వస్తూ ఉంది, వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఊరికే ఏమి ట్రైనింగ్ ఇవ్వరు కదా. అంతేగాని ఎక్కడే కూడా గూగుల్ ₹1 పెట్టుబడి పెట్టట్లే, ఒక్క ఉద్యోగం ఇవ్వట్లే, ఏమీ ఇవ్వట్లేదు. ఆయన ఇది కాంటెక్స్ట్. జరుగుతున్న ప్రచారం ఏది? గూగుల్ వస్తోంది, గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది, విశాఖ దశ తిరగబోతూ ఉంది, గూగుల్ వచ్చేసింది. ఓ పెద్ద గూగుల్ కంపెనీ తీసుకొచ్చేసారు ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఇటువంటి మార్కెటింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. మీరు వివిధ పత్రికల్లో పనిచేయచ్చు, కొన్ని టీవీ ఛానల్లో పనిచేయచ్చు, లక్షల్లో జీతాలు ఉంటాయి, మంచి జీతభత్యాలు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఏమీ లేని దగ్గర కూడా ₹1 పెట్టుబడి కానీ ఒక ఉద్యోగం కూడా రాని దగ్గర ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయగలగాలి. ఒక ఎగ్జాంపుల్ సరిపోకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్తో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. 40 నిమిషాల సేపు మా సమావేశం జరిగింది అని గొప్పగా ప్రకటించారు, బాగానే ఉంది. తర్వాత ఏంటి, మైక్రోసాఫ్ట్ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో ఉపయోగించుకోబోతోంది. అంటే ఏంటి, ఎవరైనా ఒక టెక్నాలజీ ఉంది, ఒక సాంకేతికత ఉంది అని అంటే దాన్ని వాళ్ళు వివిధ క్లయింట్లకు అమ్ముకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు బిల్ గేట్స్ చంద్రబాబు గారితో సమావేశమై ఈ మొత్తం ప్రపంచంలో ₹1 లాభం ఆశించకుండా సర్వీస్ కూడా లాభాల కోణంలోనే చేసే వ్యక్తులు బిల్ గేట్స్ కూడా ముందు వరుసలోనే ఉంటారు. సరే పోనీయండి, దాని ప్రొఫైల్ తర్వాత మాట్లాడుకుందాం. చంద్రబాబు గారితో సమావేశమయ్యారు. వాళ్ళ సాంకేతికత ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్, అది ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో వాడుకోబోతూ ఉన్నట్టు వివిధ పనుల కోసం. అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మైక్రోసాఫ్ట్కు డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళ సాంకేతికత ఎందుకు ఇస్తారు? వాళ్ళ సాంకేతికత ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు ఒక హెచ్ఆర్ ప్లాట్ఫామ్లో ఉన్న మేము ఏదైనా ఒక ప్రొఫైల్స్ కోసం అంటే వేరే ఒక జాబ్ పోర్టల్ ఏదైనా కనుక అందులో నుంచి రెజ్యూమ్స్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ సాంకేతికత కోసం డబ్బులు కట్టే కదా లాగిన్స్ తీసుకోవాలి, ఇన్ని ప్రొఫైల్ని యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సాంకేతికత ఏంటి, దాన్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటే వీళ్ళు దానికోసం డబ్బులు కట్టాల్సిందే కదా. అంటే ఇక్కడ కూడా మైక్రోసాఫ్ట్ ఒక ఉద్యోగం ఇవ్వట్లేదు, ₹1 పెట్టుబడి పెట్టట్లేదు. ఉల్టా ప్రభుత్వమే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ సాంకేతికత వాడుకున్నందుకు.
దీని జరుగుతున్న ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో 40 నిమిషాల సమావేశం. బిల్ గేట్స్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నటువంటి సర్కార్ ఆంధ్రప్రదేశ్ దిశ దశ తిరగబోతూ ఉంది. అసలు ఒరిజినాలిటీ ఏంటి? అక్కడ జరగబోతున్నది ఏంటి? ప్రచారం ఏంటి? ఇటువంటి నైపుణ్యం కావాలి, ఇటువంటి మార్కెటింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళు కావాలి. సో అర్జెంట్ ఓపెనింగ్స్ ఆంధ్రప్రదేశ్లో వీటికి చాలా చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికీ మీకు ఎగ్జాంపుల్ సరిపోకపోతే తాజాగా కూడా చూడండి, మండలిలో సీనియర్ నేత ఆల్మోస్ట్ పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నటువంటి యనమల రామకృష్ణుడు గారు మాట్లాడారు. అవి పత్రికలు ఈరోజు ప్రధానంగా రాసుకుంటూ వచ్చారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు తన హయాంలో 14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని చెప్పి ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్లు రాసుకుంటూ వచ్చాయి. వాస్తవం ఏంటి? జగన్ గారి పీరియడ్ అయిపోయేసరికి అప్పు ఎంత ఉంది అన్నది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు, పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పారు. అన్నీ కలుపుకుంటే జగన్ గారు దిగిపోయేసరికి కార్పొరేట్ బడ్జెట్, బయట బడ్జెట్, లోపల అన్నీ కలుపుకుంటే 6,40,000 కోట్లేమో మొత్తం అన్నీ కలిపి వీళ్ళు అంగీకరించడమే. అండ్ చంద్రబాబు గారు 5 ఏళ్లలో చేసిన అప్పుతో పోలిస్తే జగన్ గారు చేసిన అప్పు పర్సంటేజ్ తక్కువే అని ఆయన కూడా అథెంటికేటెడ్ ఆధారాలతో సహా చూపించారు. ప్రచారం ఏంటి? 14 లక్షల కోట్లు. ఆయన మాట్లాడడం, పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ లేయడం, సోషల్ మీడియా ప్రచారం చేయడం, అంటే 14 లక్షల కోట్లు అని చెప్పి జనాల్లోకి పంపించారు. అప్పుడు కదా జగన్ మీద కేసులు పెట్టినప్పుడు 14-15 సంవత్సరాల పాటు ఇప్పటికీ లక్ష కోట్లు దొరేశారని చెప్పి ఒక ఫ్యాన్సీ నంబర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు 14 లక్షల కోట్లు అని చెప్పి ఒక ఫ్యాన్సీ నంబర్ ఉంది కదా, చాలా మంది మర్చిపోయారు అనుకొని ఇక పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నటువంటి యనమల రామకృష్ణుడు గారితో అది మాట్లాడించారేమో తెలియదు. దీన్ని బ్రహ్మాండంగా గోరంతలు కొండంతలుగా ప్రచారం చేయగలగాలి. ఇటువంటివి వాస్తవాలతో పని లేదు, అబద్ధాలనే బ్రహ్మాండంగా ప్రచారం చేయగలిగే మార్కెటింగ్ నిపుణులు ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉన్నారు. మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఏ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలో, ఏ పత్రికా కార్యాలయాన్ని సంప్రదించాలో నన్ను సంప్రదించండి, నేను చెబుతాను ఎవరిని సంప్రదించాలి. ఇటువంటివి చాలా కావాలి. జగన్ గారు బెంగళూరుకి వెళ్తారు, ఆంధ్రప్రదేశ్కి వస్తారు, బెంగళూరు పక్క రాష్ట్రంలో ఉంటూ ఉన్నారని చెప్పి ఒక ప్రచారం. వాస్తవం ఏంటి? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 1-2 సార్లు కానీ పక్కకు పోయి ఉండరు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అన్నా కొంచెం తక్కువే, ఉప ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ నుంచి ఎవరైనా కనుక బస్సులో అప్ అండ్ డౌన్ చేసిన వాళ్ళు ఉంటారు, కార్లో అప్ అండ్ డౌన్ చేసిన ఉంటారు, బండ్లలో అప్ అండ్ డౌన్ చేసిన ఉంటారు. ఈసారి ఫ్లైట్లోనే అప్ అండ్ డౌన్ చేస్తారు. ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే ఇల్లు, ఉప ముఖ్యమంత్రిది ఇక్కడే, లోకేష్ గారు హైదరాబాద్లో. ఇప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కరోనా అప్పుడు దాదాపు 1 సంవత్సరం రోజులు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి కూడా రాలేదు, ఇప్పుడు హైదరాబాద్లోనే. అటువంటి వాళ్ళను పూర్తిగా వాళ్ళ అంశాన్నే ప్రస్తావించకుండా జగన్ బెంగళూరుకు పోతాడు జగన్ బెంగళూరుకు పోతాడు అనే దాన్ని బ్రహ్మాండంగా ప్రచారంలోకి తీసుకురావాలి మార్కెటింగ్ నిపుణులు. ఇటువంటివి ఇవే అని కాదు, 450 కోట్లతో కళ్ళు తిరిగే విధంగా రిషికొండలో అద్భుతమైన ప్రభుత్వ భవనాన్ని కడితే దాన్ని జగన్ ప్యాలెస్ అని చెప్పి విచలవిడిగా ప్రచారం చేయాలి. అంతకు డబల్ ఖర్చు పెట్టి అమరావతిలో నీళ్లు గారితే పైన టాపుల నుంచి తేమ పడితే అంతకు డబల్ అమరావతిలో ట్రిబుల్ ఖర్చు అయ్యే పరిస్థితి వస్తే అటువంటివేమి ప్రచారం చేయకూడదు. చేస్తే అవంతా కనుక లోక కళ్యాణం కోసం అద్భుతాలను ప్రచారం చేయాలి. జగన్ రిషికొండలో పెట్టిన ప్రభుత్వ భవనం మాత్రం జగన్ ఇల్లు అని చెప్పి ప్రచారం చేయగలగాలి. ఇటువంటి స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ చాలా ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే మీకు జాబ్ రిక్వైర్మెంట్స్ ఒక గ్రంథం అవుతుంది, గింతలావు గ్రంథం అవుతుంది. కాబట్టి ఇప్పటికి ఇంకెక్కువ జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు కనుక కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అవసరం ఉన్నారు. మీ దగ్గర ఆ స్కిల్స్ ఉంటే, మీ ప్రొఫైల్ ఏమైనా ఉంటే పంపించాల్సిన వాళ్ళకైతే పంపించండి మరి.